హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎయిమ్స్ ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ ఆదిత్య గుర్రాల. ఈరోజు అయితే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ ఫేజ్ 1 అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా రెండు ఆప్షన్స్ వస్తాయి. కాలేజ్ వైజ్ సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ కాలేజ్ వచ్చేసి ఫైన్ ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ కోర్స్ వచ్చేసి మీకు ఇక్కడ మల్టిపుల్ కోర్సెస్ డిస్ప్లే అవుతాయి. అవి ఏంటంటే యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, ఇంటీరియర్ డిజైన్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చర్. సో మీకు ఏ కోర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఒక లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఎవరికైతే సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయో వాళ్ళ నేమ్స్ ఈ లిస్ట్లో ఉంటాయి. సో మీకు రెగ్యులర్లో సీట్ వచ్చిందా, ట్రిపుల్ ఎస్లో వచ్చిందో ఈ లిస్ట్లో చూసి తెలుసుకోవచ్చు. సేమ్ అలాగే డిఫరెంట్ కోర్సెస్ని సెలెక్ట్ చేస్తూ సబ్మిట్ చేయండి. మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్లో మీ నేమ్ ఉందో లేదో చూసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్, యానిమేషన్, స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. సో ఈ లిస్ట్లో నేమ్ లేని వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఇంకో 2 ఛాన్సెస్ ఉన్నాయి, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. మీరు సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్కి ట్రై చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయి ఉంటే వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు. ఒకవేళ బీ డిజైన్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం మీరు కాలేజ్ చేంజ్ చేసుకొని కోర్సు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు లిస్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఈ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట. సో ఇప్పటివరకు చూసిన అన్ని కోర్స్ లిస్ట్లో నేమ్ లేని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇంకో 2 ఛాన్సెస్ ఉంటాయి, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. సో అప్పటి వరకు ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ గైస్.